డియర్ స్టూడెంట్స్, మనము ఎన్ఎంఎంఎస్లో భాగంగా బయాలజీ సబ్జెక్ట్లోని ఫస్ట్ చాప్టర్ అయినటువంటి ఫుడ్ కాంపోనెంట్స్ చాప్టర్ మనం చూసాం కదా. దానికి సంబంధించినటువంటి బిట్స్ని మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. There are a kind of carbohydrates that our body fails to digest. అంటే మన శరీరం జీర్ణం చేసుకోలేని కార్బోహైడ్రేట్ ఏది? 1. రైస్, వరి. సెకండ్ ఆప్షన్ వీట్, గోధుమ. థర్డ్ ఆప్షన్ బీవరేజెస్ అంటే పానీయాలు. ఫోర్త్ ఆప్షన్ రఫేజెస్ అంటే పీచు పదార్థాలు. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనం డిస్కస్ చేసుకున్నాం కదా, రఫేజెస్ అంటే పీచు పదార్థాలు. సో మన శరీరంలో పీచు పదార్థాలు అనేటివి జీర్ణం కావు, ఎందుకంటే అవి సెల్యులోజ్ తోటి, దేనితోటి నానా సెల్యులోజ్ తోటి, దీంతో రాయడం రావట్లే, సెల్యులోజ్ అనేటువంటి పదార్థంతో ఏర్పడతాయి. సో ఈ సెల్యులోజ్ అనేటువంటి పదార్థము మన శరీరంలో జీర్ణం అవ్వదు, ఎందుకంటే ఇది జీర్ణం అవ్వాలంటే సెల్యులేజ్ అనేటువంటి ఎంజైమ్ కావాలి. అది కేవలం గడ్డి తినేటువంటి జంతువుల్లో మాత్రమే ఉంటుంది, మనలో ఉండదు. కాబట్టి ఈ పీచు పదార్థాలు అనేటివి మన శరీరంలో జీర్ణం కావాలని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూద్దాం. దిస్ కంటైన్స్ మోర్ వాటర్. దేనిలో ఎక్కువ నీరు ఉంటుంది? బ్రింజల్, వంకాయ. 2. ఆనియన్, ఉల్లిగడ్డలో. 3. మెలాన్స్, పుచ్చకాయ అంటే వాటర్ మెలాన్స్లో. సో 4. లేడీస్ ఫింగర్ అంటే బెండకాయలో. సో దేంట్లో ఎక్కువ వాటర్ ఉంటాయమ్మా? మెలాన్స్, పుచ్చకాయల్లో వాటర్ ఎక్కువగా ఉంటాయి. దిస్ హెల్ప్ ద ఫుడ్ టు మూవ్ ఈజీలీ ఇన్ ద డైజెస్టివ్ ట్రాక్. మన ఆహారం జీర్ణనాళంలో సులువుగా ప్రయాణం చేయడానికి ఉపయోగపడేది ఏంటో గుర్తుపట్టాలి. 1. మిల్క్, పాలు. 2. కర్డ్ అంటే పెరుగు. 3. ఆయిల్స్, నూనెలు. 4. వాటర్, నీరు. సో మన ఆహారం సులువుగా జీర్ణనాళంలో ప్రయాణం చేయాలంటే ఏం కావాలి? వాటర్, నీరు కావాలి. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దిస్ ఫుడ్ కాజెస్ డ్యామేజెస్ టు అవర్ డైజెస్టివ్ సిస్టమ్. ఏ ఆహారం మన జీర్ణ వ్యవస్థను నాశనం చేస్తుంది? ఏ. జంక్ ఫుడ్. బి. స్టేపుల్ ఫుడ్ అంటే ప్రధానమైనటువంటి ఆహారం. సి. రెడీమేడ్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్. డి. సలాడ్స్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. అంటే జంక్ ఫుడ్. జంక్ ఫుడ్ అంటే మనం రోడ్ సైడ్ తింటాం కదా, ఏంటి మంచూరియా కానీ, నూడిల్స్ కానీ, లేదంటే బాగా వేపుళ్ళు, బాగా ఫ్రై చేసినటువంటి చికెన్ ఫ్రై కానీ, ఇంకా మసాలాలు బాగా అధికంగా దట్టించినటువంటి రోడ్ సైడ్ దొరికే ఫుడ్ ఏదైనా కానీ, పిజ్జాలు కానీ, బర్గర్లు కానీ, ఇవన్నీ జంక్ ఫుడ్ కిందకి వస్తాయి. అవి మనం తిన్నట్లయితే మన డైజెస్ట్ సిస్టమ్ నాశనం అవుతుంది లేదా దెబ్బతింటుంది. ద ఫౌండర్ ఆఫ్ మోడర్న్ సైన్స్ ఆఫ్ న్యూట్రిషన్ వాస్ అంటే ఆధునిక పోషణ శాస్త్రానికి మూలకర్త ఎవరు? ఇది మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. సో ఫస్ట్ ఆప్షన్ ఫ్రాంక్లిన్. సెకండ్ ఆప్షన్ లిండ్. థర్డ్ ఆప్షన్ లెవోయిజర్. ఫోర్త్ ఆప్షన్ జెన్నర్. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ థర్డ్ వన్, లెవోయిజర్. లెవోయిజర్ అనేటువంటి శాస్త్రవేత్త పోషణ అంటే న్యూట్రిషన్ పైన బాగా రీసెర్చ్ చేశాడు కాబట్టి ఇతన్ని మనం ఆధునిక పోషణ శాస్త్రానికి మూలకర్తగా పరిగణించవచ్చు. స్కర్వీ వాజ్ డిస్కవర్డ్ బై. స్కర్వీ అనే వ్యాధిని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? 1. లిండ్. సెకండ్ ఆప్షన్ లెవోయిజర్. థర్డ్ ఆప్షన్ జెన్నర్. ఫోర్త్ ఆప్షన్ జేసీ బోస్ అంటే జగదీష్ చంద్ర బోస్. సో కరెక్ట్ ఆప్షన్ ఏందమ్మా? లిండ్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ప్రెసెన్స్ ఆఫ్ స్టార్చ్ ఈజ్ టెస్టెడ్ బై యూజింగ్. పిండి పదార్థాన్ని గుర్తించడానికి ఉపయోగించే రసాయనం ఏది? ఫస్ట్ వన్ అయోడిన్. సెకండ్ కాల్షియం. థర్డ్ ఐరన్. ఫోర్త్ సోడియం. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అయోడిన్. పిండి పదార్థం ఉందని మనం అయోడిన్ పరీక్ష చేస్తాము. అయోడిన్ కలిపినప్పుడు పిండి పదార్థం ఉన్నట్లయితే అది నీలి నలుపు రంగులోకి మారుతుందని గుర్తుపెట్టుకోవాలి. డైల్యూట్ అయోడిన్ అపియర్స్ ఇన్ డాష్ కలర్ అంటే సజల అయోడిన్ ద్రావణం ఏ రంగులో ఉంటుంది? లైట్ ఎల్లో, లేత పసుపు రంగు.
బ్లూ నీలిరంగు, పింక్ గులాబీ రంగు, 4 గ్రీన్ ఆకుపచ్చ రంగు. డైల్యూట్ అయోడిన్ అంటే నీళ్లు కలిపినటువంటి అయోడిన్, సజల అయోడిన్ ద్రావణం అనేది లైట్ ఎల్లో కలర్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. లేత పసుపు లేదా లేత బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ వన్. ఇన్ అయోడిన్ టెస్ట్ స్టార్చ్ కన్వర్ట్స్ ఇంటూ డాష్ కలర్. అయోడిన్ పరీక్షల పిండి పదార్థం ఏ రంగులోకి మారుతుంది? లైట్ ఎల్లో లేత పసుపు రంగు, బ్లూ నీలి రంగు, పింక్ గులాబీ రంగు, 4 గ్రీన్ ఆకుపచ్చ రంగు. సో పిండి పదార్థం అయోడిన్తో పరీక్షించినప్పుడు నీలి నలుపు రంగు బ్లూ బ్లాక్ కలర్ లేదా నీలి రంగులోకి మారుతుంది. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. స్కర్వీ ఈజ్ క్యూర్డ్ బై ఈటింగ్. ఏ ఆహార పదార్థాలు తినడం వల్ల స్కర్వీ అనే వ్యాధి తగ్గుతుంది? ఫ్రెష్ ఫ్రూట్స్ తాజా పండ్లు, 2 మీట్ మాంసం, 3 ఎగ్ కోడిగుడ్డు, 4 రైస్ అన్నము. సో స్కర్వీ అనేది విటమిన్ సి ఉన్నటువంటి ఫ్రెష్ ఫ్రూట్స్ తాజా ఫలాలు తినడం వల్ల మనకి స్కర్వీ వ్యాధి నయమవుతుంది. వాటర్ ద సోర్స్ ఆఫ్ ఫైబర్స్ అంటే పీచు పదార్థాల వనరులు ఏమిటి అంటే ఏ వనరుల్లో పీచు పదార్థాలు అధికంగా లభ్యమవుతాయి? రైస్ వరి, 2 పల్సెస్ పప్పుధాన్యాలు, వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ కూరగాయలు మరియు పండ్లు, 4 సాల్ట్స్ ఉప్పులు. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసేసి థర్డ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అంటే కూరగాయలు మరియు పండ్లల్లో అధికంగా పీచు పదార్థాలు లభ్యమవుతాయి. వన్ మ్యాన్ సఫరింగ్ ఫ్రమ్ కాన్స్టిపేషన్ విచ్ కాంపనెంట్ ఈజ్ లెస్ ఇన్ హీస్ ఫుడ్. ఒక మనిషి మలబద్ధకంతో బాధపడుతున్నాడు, అతని ఆహారంలో ఏ పోషకం లోపించింది? మొదటి ఆప్షన్ కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు, రెండవ ఆప్షన్ ప్రోటీన్లు, మూడవ ఆప్షన్ ఫ్యాట్స్ కొవ్వులు, నాలుగవ ఆప్షన్ రఫేజెస్ పీచు పదార్థాలు. వీటిని డైటరీ ఫైబర్స్ అని కూడా అంటాము. సో మలబద్ధకానికి దేనికి సంబంధం ఉంటుంది? పీచు పదార్థాలు. పీచు పదార్థాలు ఉంటే మలబద్ధకం రాదు, పీచు పదార్థాలు లేకపోతే మలబద్ధకం వస్తుంది. కాబట్టి ఏ ఆప్షన్ కరెక్ట్? ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్. పేపర్ ట్రాన్స్లూసెంట్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్. వేటిని కనుగొనడానికి అర్ధ పారదర్శక పేపర్ పరీక్ష ఉపయోగిస్తారు? అంటే ఇప్పుడు ఉదాహరణకి వడ ఉంది, వడని పేపర్ కేసు రుద్దారనుకోండి అది అర్ధ పారదర్శకంగా మారుతుంది. సో అటువంటి టెస్ట్ దేనికి ఉపయోగిస్తాం? మనము కొవ్వుల గురించి తెలుసుకోవడానికి ఉపయోగిస్తాము. ఆప్షన్ ఏ ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు, 2 కొవ్వులు, 3 ప్రోటీన్స్, 4th మినరల్స్. సో దేనికోసమమ్మా మనం చేసేది పరీక్ష? కొవ్వులని. ఇప్పుడు వడ గుర్తుపెట్టుకోండి, వడనే పేపర్ కేసు రుద్దితే వడలో ఉన్న ఆయిల్ అంతా కూడా పేపర్ అర్ధ పారదర్శకంగా మారుతుంది. కాబట్టి ఫ్యాట్స్ని టెస్ట్ చేయడానికి ఈ పరీక్ష ఉపయోగిస్తారని గుర్తుపెట్టుకోండి. ఇన్ ద ప్రోటీన్స్ టెస్ట్ యూస్ ప్రోటీన్ పరీక్షలో ఉపయోగించేవి ఏవి? 1 2% కాపర్ సల్ఫేట్, 2% కాపర్ సల్ఫేట్. రెండో ఆప్షన్ 10% సోడియం హైడ్రాక్సైడ్, 10% సోడియం హైడ్రాక్సైడ్. మూడో ఆప్షన్ 10% కాపర్ ఆక్సైడ్. బోత్ 1 and 2 అంటే మొదటి మరియు రెండవ ఆప్షన్లు కరెక్ట్. ఎస్. సో ఫోర్త్ ఈజ్ ద కరెక్ట్ వన్. అంటే మనము ప్రోటీన్ పరీక్షలో 2% కాపర్ సల్ఫేట్ని, 10% సోడియం హైడ్రాక్సైడ్ని వాడతాము. ఇదే బిట్టు లాస్ట్లో మీకోసం చేశాను, జాగ్రత్తగా వినండి. ద ఎయిమ్ ఆఫ్ ద గివెన్ ఎక్స్పెరిమెంట్ ఈజ్. ఈ ప్రయోగ ఉద్దేశం ఏమిటి? దీని గురించి నేను ఇక్కడ ఒక పిక్చర్ పెడతాను, అది చూసి మీరు ఆన్సర్ చేయండి. నీడ్ ఆఫ్ వాటర్ ఇన్ ద బాడీ, మన శరీరంలో నీటి ఆవశ్యకత. హౌ ద కాటన్ మూవ్స్, కాటన్ ఏ విధంగా కదులుతుందో తెలుసుకోవడానికి. హౌ టు క్లోజ్ ద గ్లాస్ పైపును మూయుట. ఫిల్లింగ్ ద ట్యూబ్ విత్ కాటన్, గ్లాస్ పైపును కాటన్తో నింపుట. సో ఈ పిక్చర్లో చూపించిన విధంగా మనం అది కాటన్ను ఉపయోగించినప్పటికీ కాటన్ని వాటర్లో తడిపి పైపులో చొప్పించడం జరుగుతుంది. అంటే అది ఎందుకు చేస్తారంటే మన జీర్ణనాళంలో ఆహారం అనేది కిందికి జారాలంటే నీరు కావాలి. సో దాన్ని తెలుసుకోవడం కోసం చేస్తాం. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ నీడ్ ఆఫ్ వాటర్ ఇన్ ద బాడీ అంటే మన శరీరంలో నీటి ఆవశ్యకతను తెలపడానికి ఈ ప్రయోగాన్ని చేస్తారు. ఆయిల్, గీ, బటర్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్. నూనె, నెయ్యి, వెన్న దేని యొక్క వనరులు? ఆప్షన్ 1 కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు, ఆప్షన్ 2 ప్రోటీన్లు, ఆప్షన్ 3 ఫ్యాట్స్ కొవ్వులు, ఆప్షన్ 4 మినరల్స్ ఖనిజ లవణాలు. సో నూనె, నెయ్యి అంటే ఇవన్నీ ఏంటమ్మా? కొవ్వులు లభిస్తాయి దాంట్లో. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజ్ ఈజ్ క్యూర్డ్ బై ఫుడ్? ఏ వ్యాధి ఆహారం తినడం ద్వారా
తగ్గుతుంది అంటే తాజా పండ్లు తాజా కూరగాయలు తినడం ద్వారా తగ్గుతుందని మనం అర్థం చేసుకోవాలి. 1 స్కర్వీ, 2 మలేరియా, 3 ఫీవర్ అంటే జ్వరం, 4 హార్ట్ ఎన్లార్జ్ హృదయ వ్యాకోచం. సో మనకి ఆహారం తినడం ద్వారా తగ్గేది కేవలం స్కర్వీ మాత్రమే తగ్గుతుంది. అంటే విటమిన్ సి లోపిస్తే వచ్చే వ్యాధి స్కర్వీ. ఓకేనా, ఇది ఏ విధంగా తగ్గుతుంది? మనం తాజా కూరగాయలు తాజా పండ్లు తినడం ద్వారా తగ్గుతుంది. కాబట్టి స్కర్వీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. టు అవాయిడ్ కాన్స్టిపేషన్ విచ్ టైప్ ఆఫ్ ఫుడ్ డూ యూ ప్రిఫర్? మలబద్ధకాన్ని నివారించడానికి నీవు ఎటువంటి ఆహారానికి ప్రాముఖ్యతని ఇస్తావు? చాలాసార్లు రిపీట్ అవుతున్నటువంటి బిట్ ఇది. సో మలబద్ధకం అనగానే మనకు వచ్చేయాలి ఆన్సర్. సో ఫస్ట్ వన్ జంక్ ఫుడ్, 2 కేక్స్, 3 రఫేజెస్ పీచు పదార్థాలు, 4th ఆయిల్ ఫుడ్. సో మలబద్ధకానికి దేనికి సంబంధం ఉంటుంది? రఫేజెస్ పీచు పదార్థాలకి సంబంధం ఉంటుంది. అంటే పీచు పదార్థాలను తిన్నట్లయితే మలబద్ధకాన్ని మనం నివారించవచ్చు. చాలాసార్లు రిపీట్ అవుతున్న బిట్టు కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి. నెక్స్ట్, ఇఫ్ యూ వాంట్ టు కీప్ గుడ్ హెల్త్ విచ్ టైప్ ఆఫ్ ఫుడ్ డూ యూ అవాయిడ్ ఈటింగ్? నీవు ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి ఆహారాన్ని తినడం మానేయాలి? 1 డ్రై ఫ్రూట్స్ ఎండు ఫలాలు, 2 జంక్ ఫుడ్ 3 రఫేజెస్ పీచు పదార్థాలు, 4 గ్రీన్ సలాడ్స్ ఆకుపచ్చని సలాడ్స్. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జంక్ ఫుడ్ తినడం మానేయాలి. ఇన్ 1752 జేమ్స్ లిన్స్ ఫౌండ్ దట్ డాష్ డిసీజ్ కెన్ బి క్యూర్డ్ బై ఈటింగ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. 1752వ సంవత్సరంలో జేమ్స్ లిండ్ ఏ వ్యాధి తాజా పండ్లు మరియు కూరగాయలు తినడం ద్వారా తగ్గించవచ్చని కనుగొన్నాడు? ఆప్షన్ 1 స్కర్వీ, ఆప్షన్ 2 బెరిబెరీ, ఆప్షన్ 3 అమీబియాసిస్, ఆప్షన్ 4 మెరాస్మస్. సో మనకి తాజా పండ్లు తాజా కూరగాయలు ఏ వ్యాధి తగ్గుద్ది? స్కర్వీ అనేటువంటి వ్యాధి తగ్గుద్ది. జేమ్స్ లిండ్కి స్కర్వీకి తాజా పండ్లు తాజా కూరగాయలకి విటమిన్ సికి సంబంధం ఉందని గుర్తుపెట్టుకోండి. బాగా రిపీట్ అవుతున్నటువంటి వ్యాధి స్కర్వీ వ్యాధి. విటమిన్ సి లోపిస్తే వచ్చే వ్యాధి స్కర్వీ. అది విటమిన్ సి ఉన్న ఆహార పదార్థాలు ఏంటి? తాజా పండ్లు తాజా కూరగాయలు. అవి తినడం ద్వారా ఈ స్కర్వీ అనే వ్యాధి తగ్గుద్ది. అది ఎవరు కనుక్కున్నారు? జేమ్స్ లిండ్. ఏ సంవత్సరంలో కనుక్కున్నాడు? 1752వ సంవత్సరంలో. తర్వాత ఐడెంటిఫై ద ఫుడ్ కాంపోనెంట్ దట్ షుడ్ బి కన్జ్యూమ్డ్ స్పేరింగ్లీ. తక్కువగా తినవలసిన ఆహార పదార్థం ఏంది? మనం చాలా తక్కువగా తినాలి. 1 సెరల్స్ తృణధాన్యాలు, 2 పల్సెస్ పప్పు ధాన్యాలు, 3 గీ నెయ్యి, 4 నూనె. సెరల్స్ తృణధాన్యాలు అంటే ఏంటి? మనకి గోధుమ, వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జలు ఇవన్నీ తృణధాన్యాలు అంటే పిండినిచ్చే పదార్థాలు. పల్సెస్ అంటే పప్పు ధాన్యాలు, కందులు, ఓకేనా, మినుములు, పెసర్లు, ఇవన్నీ పల్సెస్ కిందకి వస్తాయన్నమాట. ఓకేనా. గీ నెయ్యి ఆయిల్ అంటే నూనె. సో నెయ్యి తక్కువగా తినాలి, గీ ఎందుకంటే ఫ్యాట్ కాబట్టి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద రిచెస్ట్ సోర్స్ ఆఫ్ రఫేజెస్? ఈ కింది వానిలో వేటిలో ఎక్కువగా పీచు పదార్థాలు ఉంటాయి? మిల్క్ పాలు, 2 ఫిష్ చేపలు, 3 కర్డ్ పెరుగు, 4 లీఫీ వెజిటబుల్స్. పీచు పదార్థాల్లో ఇక్కడ ఉన్నటువంటి వాటిలో దేంట్లో ఎక్కువ ఉంటాయమ్మా? లీఫీ వెజిటబుల్స్ అంటే ఆకుకూరల్లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అవాయిడ్స్ కాన్స్టిపేషన్? పీచు పదార్థాలపైన చాలా ప్రశ్నలు వస్తున్నాయి. కింది వానిలో ఏవి మలబద్ధకాన్ని నివారిస్తాయి? ప్రోటీన్లు 1, 2 ఫైబర్స్ పీచు పదార్థాలు, 3 కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు, 4 సాల్ట్స్ ఉప్పులు. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫైబర్స్ అంటే ఇక్కడ ఏమనుకోవాలి మనము? డైటరీ ఫైబర్స్ లేదా రఫేజెస్. అందుకే ఇట్లా వివిధ రకాలుగా ఉన్నారు కాబట్టి నేను కూడా బిట్ ఆ విధంగానే చేస్తున్నాను. సో పీచు పదార్థాలకు చాలా పేర్లు ఉన్నాయి. రఫేజెస్ అంటాము లేదా డైటరీ ఫైబర్స్ అంటాము, ఒక్కోసారి సింపుల్గా ఫైబర్స్ అని కూడా అంటారు. కళ్యాణ్ వాంట్స్ టు టెస్ట్ ద న్యూట్రియన్స్ ఇన్ ద స్టార్చ్ పౌడర్. హీ యాడెడ్ అయోడిన్ డ్రాప్స్. వాట్ కలర్ మే హీ అబ్జర్వ్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్? సో కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి పిండి పదార్థాలని కనుక్కుందాం అనుకుంటాడు. టెస్ట్ ట్యూబ్లో పిండి పదార్థం తీసుకొని అయోడిన్ చుక్కలు కలుపుతాడు. అప్పుడు ఏ కలర్ టెస్ట్ ట్యూబ్లో వస్తుంది? బ్లూ బ్లాక్ నీలి నలుపు రంగు, వైలెట్ వంకాయ రంగు, ఎల్లో పసుపు రంగు, నో కలర్ అంటే ఏ రంగు కాదు. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటమ్మా? బ్లూ బ్లాక్ కలర్. ఇది చాలాసార్లు రిపీట్ అయింది. నీలి నలుపు రంగు వస్తుంది. పిండి పదార్థాలకి అయోడిన్ని కలిపినప్పుడు వచ్చే రంగు ఏంది? నీలి నలుపు రంగు. జాగ్రత్తగా నేర్చుకోండి. రాజు వాంట్స్ టు టెస్ట్ ద ప్రోటీన్స్. హీ యాడెడ్ 2 drops of 2% కాపర్ సల్ఫేట్ అండ్ 10 drops of 10% సోడియం హైడ్రాక్సైడ్. వాట్ కలర్ మే హీ అబ్జర్వ్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్? ఇప్పుడు రాజు అనేటువంటి వ్యక్తి ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని దాంట్లో
కందిపప్పుని దంచేసేసి పౌడర్ చేసి టెస్ట్ ట్యూబ్లో వేసి కొంచెం వాటర్ కలిపి లిక్విడ్ లాగా చేశాడు. చేసి ఏం కలిపాడంటే 2% కాపర్ సల్ఫేట్ కలిపాడంట. 2%. ఇవి తెలుసుకోవాలని చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇగో 2% కాపర్ సల్ఫేట్ కలిపాడు. ఎన్ని డ్రాప్స్? 2 డ్రాప్స్ కలిపాడు. సేమ్ 2% 2 డ్రాప్స్ ఇలా గుర్తుపెట్టుకోవాలి. 10 డ్రాప్స్ 10%. 10 డ్రాప్స్ ఆఫ్ 10% సోడియం హైడ్రాక్సైడ్ కలిపాడు టెస్ట్ ట్యూబ్కి. మరి ఏ రంగు వస్తుందో చెప్పమన్నాడు. సో ప్రోటీన్లకు వచ్చే రంగు ఏంటి తెలుసుకుందాం ఇప్పుడు. 1 బ్లూ బ్లాక్ కలర్ నీలి నలుపు రంగు, 2 వైలెట్ రంగు వంకాయ రంగు, 3 ఎల్లో పసుపు రంగు, 4 ఏ రంగు కాదు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రోటీన్లు ఉంటే వైలెట్ రంగు వస్తుంది. అదే పిండి పదార్థాలు అయితే నీలి నలుపు రంగు వస్తుంది. ప్రోటీన్లు అయితే వైలెట్ రంగు అంటే వంకాయ రంగు వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడతోటి మనం ఈ వీడియోని ఏం చేస్తున్నాము, ఓకేనా? సో జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి చూడండి, ప్రతి బిట్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అర్థం కాకపోతే ఒకవేళ వీడియో ఫాస్ట్ అయినట్టయితే రివైండ్ చేసి చూడండి.